దాత్రి దాత్రి అందరి ముందు గౌరవంగా చేయాల్సిన కార్యక్రమం ఇది. ఇలా ఎవరి కంట పడకుండా, ఎవరికి కనిపించకుండా చేయాల్సి వస్తుంది. అందరి ముందు చేస్తే నిషి పిన్ని వాళ్ళు అత్తయ్య గురించి ఏదో ఒకటి అని నిన్ను బాధ పెడతారని ఇలా మనం ఇక్కడ చేస్తోంది. తెలుసు కేదార్, కానీ అమ్మ గురించి నలుగురు చెడుగా మాట్లాడాల్సిన పరిస్థితి రాకుండా ఉండాల్సిందే. నా కుటుంబమే నా తల్లి చావుకి మర్యాద ఇవ్వడం లేదు. అసలు మా అమ్మ చేసిన తప్పేంటి కేదార్? న్యాయం వైపు నిలబడాలనుకోవడమా, నిజాన్ని బయట పెట్టాలనుకోవడమా, లేదా తప్పుని శిక్షించాలనుకోవడమా? జరిగిన దాంట్లో అత్తయ్య తప్పేమీ లేదు దాత్రి. చెడు ముందు మంచి ఓడిపోయింది, అన్యాయం ముందు న్యాయం నిలబడలేకపోయింది. కాదు, ఓడించారు. అవినీతి పరులు అన్యాయానికి తోడయి న్యాయాన్ని ఓడించారు. మా అమ్మ నమ్మిన న్యాయం గెలవాలి, మా అమ్మ గెలవాలి. నేను గెలిపించాలి. మా అమ్మని చంపి ఆ మీనం దాచిన నిజాన్ని బయట పెట్టాలి. పెడతాను, పెడతాను. నీ నిజాయితీని ప్రశ్నించి నిన్ను అస్తమించిన వాళ్లే నీ సమాధి ముందు నించొని నీకు సెల్యూట్ కొట్టి నీ గొప్పతనం గురించి మాట్లాడేలా చేస్తానమ్మా. పోలీస్ అకాడమీలో ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా ఉండడం గురించి చెప్పాల్సిన ప్రతిసారి నీ గురించి చెప్పేలా చేస్తానమ్మా. నీ గురించి చెప్పేలా చేస్తాను. దాత్రి, దాత్రి రా, పద. మీ అమ్మ కూడా ఆయన్ని ఇలాగే నమ్మింది. అందుకే చివరి వరకు కూడా ఆయన మీద అనుమానం రాలేదు. ఆ నమ్మకమే ఆయన ప్రాణాలు తీసిందమ్మా. మీనన్కి అమ్ముడిపోయి మీనన్ చేతిలోనే చనిపోయాడు. నారాయణ వస్తువులు ఏమన్నా ఉంటే ఒకసారి వాటిలో వెతకండి. మీకు కావలసిన క్లూ ఏదైనా దొరకొచ్చేమో. దాత్రి, ఏం ఆలోచిస్తున్నావు? ధనుంజయ్ గారు చెప్పిన దాని గురించి. ఆయన మావి గురించి చెప్పినవన్నీ నిజాలైతే ఆ నిజాల్ని ఫేస్ చేసే ధైర్యం ఉందో లేదో తెలియట్లేదు. అమ్మ చావుకి కారణం మావే అయితే ఆ నిజాన్ని ఇంట్లో వాళ్ళకి ఎలా చెప్పాలి? మావయ్య దేవుడు అనుకుంటున్న అత్తయ్య ఈ నిజాలు విని తట్టుకోగలదా? అక్క, హాయ్ అమ్మా, సిరి. అక్క వాళ్ళు వచ్చారు. అక్క, ఎలా ఉన్నావు? బాగున్నాను అక్క. నువ్వెలా ఉన్నావు? బాగున్నావా సిరి? బాగున్నాను బావా. ఆహా, ఏందమ్మీ తోకల్ని పలకరించి తలకి మర్యాద చేయకపోతే ఎట్టా? నీ సొంత అక్కాబావ వాళ్ళ కుటుంబం కూడా ఉండదు. రొంత చూడు మమ్మల్ని కూడా. అయ్యో అత్తయ్య, మీకు మర్యాద చేయకుండా ఎలా ఉంటాను? రండి లోపలికి వెళ్దాం.
రండి. పదండి. పదండి అత్తయ్య. కూర్చోండి మావయ్య గారు. జగదాత్రి, నువ్వు కూడా కూర్చో. అబ్బో, నా పుట్టింట్లో నాకే మర్యాదలు చేస్తున్నావా? జగదాత్రి, ఎంత ధైర్యమే నీకు? నా భర్త సంవత్సరకానికే వస్తావా? వస్తే ఏమైంది పిన్ని? నువ్వు మాట్లాడుకో కేదార్. మా ఆశీర్వాదం లేకుండా దీని మెళ్ళో తాళి కడితే ఇంటికి అల్లుడు వైపు. నీకు ఇంట్లో మాట్లాడే అర్హత లేదు. ఇప్పుడు నేనేం చేస్తాను అత్తయ్య? ఏంటే తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? తెలియక అడుగుతున్నాను పిన్ని. తెలీదా? ఏం తెలీదే నీకు? నీ కన్న తల్లి నా మొగుడిని చంపిందని తెలీదా? నా ఐదోతనం తీసుకెళ్లిపోయిందని తెలీదా? నా బిడ్డకి తండ్రి లేకుండా చేసింది కదే, అది నీకు తెలీదా? చెప్పు, ఏం తెలీదు నీకు? ఇవాళ ఈ ఇంట్లో నా భర్త సంవత్సరకం జరుగుతుందంటే ఎవరి వల్ల? ఆ కావ్య మీ అమ్మ వల్ల కాదా? నీ కన్న తల్లి అన్నయ్య ప్రాణాలు తీసి చచ్చింది. నువ్వేమో బతికుండి రాగిణిని చంపుతున్నావు. అసలు నువ్వు ఈ రోజు ఈ ఇంట్లో జరిగే కార్యక్రమానికి ఎలా రాగలిగావే? నా గతాన్ని దాటి తగిలిన గాయాన్ని మర్చిపోయి ముందుకు అడుగు వేయాలనుకున్న ప్రతిసారి నీ మోహం కనపడుతుంది. నీ తల్లి నాకు చేసిన అన్యాయం గుర్తుకొస్తుంది. ఎందుకే మళ్ళీ మళ్ళీ కనిపించిన ప్రాణాలు తీస్తున్నావు? అమ్మా, జగదాత్రి చెయ్యని తప్పుకి పాపం 25 ఏళ్లుగా అవమానిస్తూనే ఉన్నావు కదమ్మా. ఇంకా నీ కోపం పోలేదా? అవునత్తయ్య, పాపం జరిగిన దాంట్లో అక్క తప్పే ఉంది. పెద్దమ్మ తప్పు చేసిందో లేదో కూడా మనెవ్వరికీ తెలియదు కదా. ప్రపంచానికే తెలుసు ఆవిడెంత పెద్ద నేరస్తురాలు. ఇంక తెలుసుకోవడానికేం మిగిలిందే? ప్లీజ్ పిన్ని, ఇలా ప్రతిసారి మా అమ్మ గురించి మీరు తప్పుగా మాట్లాడకండి. మా అమ్మ నిజాయితీని నేను నిరూపిస్తానని చెప్పాను కదా. మనిషి అంతా మోసంతో, కుట్రలతో, కుతంత్రాలతో నిండుంటే ఇంకా లేని నిజాయితీ ఎలా నిరూపిస్తావే? అదంతా కాదు. నువ్విప్పుడు ఎందుకొచ్చావు? అత్తయ్య అడుగుతున్న దానికి సమాధానం చెప్పవే. నిన్న నేను వద్దు అంటే ఇంట్లో అన్ని మాట్లాడారు కదా వదినా. మీరైనా అత్తయ్య బాధకి సమాధానం చెప్పండి. ఇట్లాంటిది జరుగుతుందనే ఈ అమ్మిని వద్దని చెప్పుండాము. మాకేదో వాళ్ళు రావటం ఇష్టం లేదన్నట్టు మాట్లాడారు నాన్న. ఇప్పుడు చూడండి, వాళ్ళ వల్ల రాగిణి పిన్ని ఎంతలా బాధపడుతుందో. గతంలో జరిగిన దాని గురించి ఇప్పుడెందుకమ్మా అంతలా ఆవేశపడ్డాం? ఇక్కడున్న మీ అందరికీ గతం కావచ్చు బావగారు, కానీ నా భర్తతో జీవించలేని నా భవిష్యత్తు.